రేవంత్ రెడ్డి ఇప్పుడు 2 మంత్రి పదవులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రేవంత్ రెడ్డిని రోజుకు ఒక ఎమ్మెల్యే కలుస్తున్నట. సార్ ఆ మంత్రి పదవి నాకే, ఆ ఖాళీగా ఉన్న మంత్రి పదవి నాకే ఇవ్వాలి, నేను మీకు బాగా సపోర్ట్ చేస్తున్నా, మీరు ముఖ్యమంత్రి కావడానికి బాగా కష్టపడ్డా, ఖచ్చితంగా ఆ మంత్రి పదవి నాదే, మీరు హైకమాండ్కి చెప్పాలి, మీరు హైకమాండ్ ఒప్పియాలని చెప్పి రేవంత్ రెడ్డిని చాలామంది ఎమ్మెల్యేలు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి తోటి మంత్రి పదవుల కోసం చాలామంది ఎమ్మెల్యేలు క్లోజ్ ఉంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏకంగా ఢిల్లీకి పోయి హైకమాండ్ని కలుస్తారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని రాహుల్ గాంధీని కలుస్తారు. మన గడం ప్రసాద్ అన్న స్పీకర్, ఆయన పోయి రాహుల్ గాంధీని కలిసిండు, ఒక ఫోటో బయటకు వచ్చింది. రాజగోపాల్ రెడ్డి పోయి రాహుల్ గాంధీని కలిసిండు, ఫోటో బయటకు వచ్చింది. రాహుల్ గాంధీని కలిసి ఫోటోలు బయట పెట్టినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తర్వాత మల్లికార్జున ఖర్గేని, కేసీ వేణుగోపాల్ని కలిసి మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కరు కూడా ఫోటోలు బయట పెట్టుకోలే, ఎందుకంటే మేము కలిసినట్టు ఎవరికి తెలియద్దు అనేటటువంటి ఒపీనియన్ తోటి బయట పెట్టలే. కొంతమంది ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు, కొంతమంది ఢిల్లీలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డిని మేనేజ్ చేస్తున్నారు. ఇక దాదాపు మంత్రి పదవుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు హైకమాండ్ ఒక పిడుగు లాంటి వార్త తెరపైకి పట్టుకొచ్చారు. అధిష్టానం చెప్తున్న మాట ఏంది, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు, ఇప్పట్లో 2 మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ఆలోచన అధిష్టానానికి లేదు. తర్వాత మంత్రులను మార్చేటటువంటి ఆలోచనలో కూడా అధిష్టానం లేదు, మంత్రులను తొలగించేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం లేదు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు వినేటటువంటి ఆలోచనలో కూడా హైకమాండ్ లేదు.